2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో అటు పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా ఎక్కువగా చెప్పేది ఫీడ్‌బ్యాక్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళేంటంటే, ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ తగ్గాయి. మార్కెట్‌లో జాబ్స్ చాలా కష్టమైపోయిందని చెప్తూ ఉన్నారు. సో, మేము ఎంత అప్ స్కిల్ అయినా అసలు స్కోప్ లేదన్న మాట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అండ్ ఆ జాబ్స్ లేవు అన్న ప్రాసెస్ ఎలా తెలుసుకోవాలి అంటారు? జాబ్స్ లేవు అని పేరెంట్స్, స్టూడెంట్స్ అంటున్న దాంట్లో 100% ట్రూ అండి. ఎందుకు? వాళ్ళు చూస్తున్న హెడ్లైన్స్ లే ఆఫ్స్ వీటి గురించే కాబట్టి. కానీ వాళ్ళు ఇంకో సైడ్ ఆఫ్ కాయిన్ చూడట్లేదు, ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అన్నది. జూన్ మంత్ ఇండియా మొత్తం మీద 4% లే ఆఫ్ జరిగితే ఏఐ రిలేటెడ్ జాబ్స్ 16% ఇంక్రీజ్ అయినాయి. 4% లే ఆఫ్ అయింది, 16% న్యూ జాబ్స్ క్రియేట్ అయింది. కానీ ఈ 16% న్యూ జాబ్స్ క్రియేట్ అయినట్టు అఫీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ట్రెండ్స్ రిలీజ్ చేసింది, కానీ ఏ ఒక్క న్యూస్ ఛానల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ వేయలేదండి. మా అప్పుడు తెలియదు కదా. సో ఆబ్వియస్ గా పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా అనుకోవటంలో తప్పులేదు, లే ఆఫ్స్ అవి చూసి ఇట్లా అవుతుంది అని. బట్ ఇండియా మొత్తంలో 83% ఆఫ్ ఎంప్లాయర్స్ కి స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరకట్ల. 83% ఆఫ్ కంపెనీస్ కి స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరకట్ల. అంటే హైరింగ్ జరుగుతున్నట్టే కదా, స్కిల్డ్ వాళ్ళు లేరు. ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు మేము బీటెక్ కంప్లీట్ చేసాం, బీటెక్ సర్టిఫికేట్ ఉంటుంది, స్కిల్ ఉండట్ల, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండట్ల. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు అంతా ఏఐ రన్ అవుతుంది. సో ఏఐ అన్నది ప్రతి ఒక్కళ్ళు చాట్ జీపీటీ, క్లాడ్ వీటిని యూజ్ చేసి మాకు ఏఐ వచ్చు అనుకుంటున్నారు. ఏఐ అనేది ఒక టూల్, కానీ వీళ్ళు దాన్ని టూల్ లాగా యూజ్ చేయట్లా, ఒక షార్ట్ కట్ కింద యూజ్ చేస్తున్నారు. ఏంటి షార్ట్ కట్ కింద అంటే, ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఉంది, ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ రిలేటెడ్ మనం కోడ్ బిల్డ్ చేయాలి. ఆ కోడ్ బిల్డ్ చేయడానికి ఏఐని యూజ్ చేసి ఆ కోడ్ తీసుకుంటున్నారు. కానీ ఏఐని ఒక టూల్ లాగా యూజ్ చేసి మనం ఆ కోడ్ని బిల్డ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ ఏం చేయొచ్చు అని ఏఐని అడగాలి. అది అడగకుండా డైరెక్ట్ సింపుల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయని చెప్పేస్తున్నారు. అప్పుడు అది ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి ఆలోచించదు కదా. సో ఏఐని ఒక టూల్ లాగా కాకుండా సింపుల్ షార్ట్ కట్ యూసేజ్ కోసం యూజ్ చేస్తున్నారు. సో రాంగ్ వే ఆఫ్ యూజింగ్ అన్నమాట. సో అది అట్లా యూజ్ చేసి మాకు ఏఐ తెలుసు అనుకోవటం రాంగ్ అండి. సో ఇలా స్కిల్ లేకపోవటం వల్ల వీళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా సరే వాళ్ళకి జాబ్స్ లేవు జాబ్స్ లేవు అన్నది. ఇప్పుడు కోడ్నాన్లో దాదాపు 4200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి. ఎవ్రీడే ఒక స్టూడెంట్ అన్న మినిమం ప్లేస్ అవుతారనమాట. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మేమే కంపల్సరీగా జావా కానీ పైథాన్ కానీ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏఐ కూడా తెలుసుకోవాలి అని చెప్పి ప్రతి స్టూడెంట్కి చెప్తున్నాం. అట్లా కాకుండా బయట అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు, డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా ఏఐ నేర్చుకోవాలి అని చూస్తున్నారండి. సో అలా నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే టూల్ యూసేజ్ తెలుస్తుంది, కానీ ఆ టూల్ యూసేజ్ రేపు మళ్ళీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చినప్పుడు ఆ టూల్లో చేంజెస్ ఏం చేయాలి అన్నది వీళ్ళకి తెలియదు. ఆ చేంజెస్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ రావాలి. సో అందుకే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు పైథాన్ నేర్చుకోండి, జావా స్క్రిప్ట్ నేర్చుకోండి, లేకపోతే జావా నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉండి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏఐని టూల్ లాగా యూజ్ చేసుకుంటే మీకు రైట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళ దగ్గర ఆ స్కిల్ కాబట్టి. ఎస్. సో మీరు చెప్పినట్టుగానే బట్ చాలా మంది ఇప్పుడు జావా పైథాన్ ఏవైతే కోర్సెస్ తీసుకుంటూ ఉన్నారో వీటితో పాటు ఏఐ కూడా చాలా డీటెయిల్డ్గా మనం నేర్చుకోవాలని చెప్తూ ఉన్నారు. మన కోడ్నాన్లీ కోర్సెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? 82% కంపెనీస్కి స్కిల్ లేని వాళ్ళే ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు, దానివల్ల జాబ్స్ లేవని చెప్తున్నారు, బట్ నీడ్ ఉందని కూడా చెప్తున్నారు. మనం ఎలా ఆ గ్యాప్ ని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది సార్? ప్రతి కంపెనీకి రిక్వైర్మెంట్ ఉందండి. వాళ్ళ రిక్వైర్మెంట్ లో స్కిల్ అంటే ఇదివరకు ఫ్రెషర్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ట్రైన్ చేసుకునేవాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే కాస్ట్ కటింగ్ కోసం ట్రైన్డ్ ఫ్రెషర్స్ కావాలి అని చెప్పి చూస్తున్నారు. సో ఆ ట్రైన్డ్ ఫ్రెషర్స్ లో ఎవరి దగ్గర స్కిల్ ఉంది అన్నది చూస్తున్నారు. ఇప్పుడు మనకి బీటెక్ 2026 లో 12 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. ఇక్కడ కాంపిటీషన్ 12 lakhs మధ్య కాదు, స్కిల్డ్ స్టూడెంట్స్ మధ్య. సో ఎంతమంది ఆ స్కిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు అన్నది ఇంపార్టెంట్, వాళ్ళ మధ్య ఆ కాంపిటీషన్ అనమాట. ఈ స్కిల్డ్ స్టూడెంట్స్ లోకి మీరు కూడా ఒకళ్ళు వచ్చి ఉండాలి అనుకుంటే గనక
ప్రాపర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. అంతేగాని బీటెక్ సర్టిఫికేట్ ఉంది కదా జాబ్ వస్తుంది అనుకుంటున్నాం. 15 years బ్యాక్ ఖచ్చితంగా బీటెక్ సర్టిఫికేట్ ఉంటే జాబ్ వచ్చేది. ఓకే, ఒక 5 years 6 years బ్యాక్ ఎంతో కొంత స్కిల్ ఉంటే బీటెక్ సర్టిఫికేట్ తో పాటు స్కిల్ ఉంటే జాబ్ వచ్చేది. వచ్చింది. ఇప్పుడు బీటెక్ సర్టిఫికేట్ ఉండాలి, ఎందుకు ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వటానికి. సెకండ్ స్కిల్ ఉండాలి, స్కిల్ తో పాటు ఏ యూజ్ చేసి ఎన్హాన్స్మెంట్ చేయగలటం వచ్చా లేదా అన్నది చూస్తున్నారు. అంటే 3 ఉండాలి, బీటెక్ సర్టిఫికేట్, స్కిల్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాంట్లో AI. మళ్ళీ ఏఐ. ఈ 3 ఉంటే గనక ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. సో ఈవెన్ కోడ్నాన్ లో కూడా అంతే, జావా ఫుల్ స్టాక్ విత్ ఇంటిగ్రేటెడ్ జనరేటివ్ ఏఐ, ఓకే, పైథాన్ ఫుల్ స్టాక్ విత్ జనరేటివ్ ఏఐ అండ్ అప్లైడ్ ఏజెంటిక్ ఏఐ అని చెప్పి సపరేట్ గా ఉందండి. సో దీంట్లో కంప్లీట్ బాట్స్ ఎలా బిల్డ్ చేస్తాం, ఏజెంట్స్ ని ఎలా బిల్డ్ చేస్తాము, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ర్యాగ్ మోడల్స్, లాంగ్ చైన్ మోడల్స్, ఇలాంటివన్నీ ఎలా యూజ్ చేస్తాము, మనం ఏదైతే క్లాడ్, చాట్ జీపీటీ, జెమినీ ఏఐ యూజ్ చేస్తున్నామో అలాంటివి మన ఓన్ గా ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అన్నవి మనం ప్రాక్టికల్ గా నేర్పిస్తాం. సో మన దగ్గర కోర్స్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉండే అవకాశం ఉంటుంది సార్? 100 working days అండి, అంటే 4 months ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లైక్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళకి 0 down payment, నో కాస్ట్ ఈఎంఐ. అంటే ఒకవేళ ఎవరైనా పేరెంట్ ఇప్పుడు పంపించడానికి ఫీజు పే చేయడానికి లేవు అన్న దానికి కూడా ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈఎంఐ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ డే వాళ్ళు ఏమీ పే చేయని అవసరం లేదు. ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏవో 500-600 రూపీస్ ఉంటాయి, అది పే చేసి లైక్ దాన్ని ఒక 10 months ఈఎంఐగా అట్లా పెట్టుకొని మంత్లీ పే చేసుకోవచ్చు అనమాట. సో మనం ఆ స్కోప్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో కోడ్నాన్ ఓవరాల్ గా అసలు ఎన్ని కంపెనీస్ తో టైప్ అయి ఉంది, వీళ్ళు ఇక్కడ కనుక జాయిన్ అవుతే మనం ఏ విధంగా వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? సో దాదాపు 800+ కంపెనీస్ తో అసోసియేట్ అయి ఉందండి. ఇన్ని కంపెనీస్ తో అసోసియేట్ అయి ఉండటం వల్ల ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక డ్రైవ్ అన్నది వస్తుంది. ప్రతి స్టూడెంట్ కి మనం ఒక ఇయర్ లో మినిమం 100 drives ఇస్తాము. అది బీటెక్ స్టూడెంట్స్ కి అయితే 100 drives ఇస్తాము, డిగ్రీ స్టూడెంట్స్ కి అయితే మినిమం 50 to 60 drives ఇస్తాము ఒక ఇయర్ లో. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు, అండ్ మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మన బ్రాంచ్ కి విజిట్ చేయొచ్చు. హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ లో ఉంది, విజయవాడ మొగల్ రాజ్పురంలో ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది. ఓకే.